పైన కనిపించేటటువంటి రూపం మీద మాత్రమే మన దృష్టి వెళ్ళి ఆగిపోతుంది. లోపలుండే తత్వం దాకా వెళ్ళటం లేదు. కనుక మనం దాన్ని ఇది రాయి, ఇది ఇత్తడి, ఇది బంగారం, అబ్బా ఆ మూర్తి అండి, ఆ విగ్రహం భలే డిజైన్ భలే బాగుందండి. నువ్వు డిజైన్ చూస్తున్నావా, తత్వాన్ని చూస్తున్నావా? చాలా మందికి మనకు తెలుసును, అబ్బబ్బబ్బాయ్ ఏం అందంగా చెక్కాడండి ఆ విగ్రహాన్ని, మాత్రం చెక్కినవాడు, తయారు చేసినవాడు ఎంత అద్భుతంగా చేశాడు. నీకు పై అందమా కావాల్సింది, లోపల తత్వమా? ఆ లోపల తత్వం ఆయన ఎంత అద్భుతంగా ఉన్నాడు అని అనాలనిపించదండి. అంటే బాహిరమైనటువంటి ఆ ఎక్స్టర్నల్ ఫార్మ్ ఆఫ్ ది డీటీ that stops us in reaching the inner concept. ఆ లోపలుండే తత్వం దాకా మన దృష్టిని వెళ్ళనివ్వదు. ఎవడికైతే దృష్టి పైన కనిపించే దానిని దాటి లోపలికి వెడుతుందో, పైన కనిపించే దాని మీ దగ్గర ఆగకుండా, దానిని పట్టించుకోకుండా లోపల తత్వాన్నే చూసి దానికి వాడు ఆకర్షితుడవుతాడో. మీరాబాయి ఓ చిన్న బొమ్మను తీసుకుని, కృష్ణుడి బొమ్మని, దాంతో పాప ఆవిడ ఆడుకుంటుంది. మేరో మా కనిచోర్ మేరా నట్వర్లాల్ అనుకుంటూను ఆయనతోడు తిరుగుతూ ఉండేది. వాళ్ళ బంధువులకి ఏముంది, అదో బొమ్మ, ఏదో పిచ్చిది అనుకున్నా తీసుకెళ్ళి దాన్ని విరక్కొట్టి యమునా నదిలో బారేశారు. కానీ ఆ విగ్రహం ఈవిడ కోసం మళ్ళీ కలిసి కదిలి మళ్ళీ ఆ రెండు కలిసి అంటుకొని మళ్ళీ ఆవిడ దగ్గరికి వచ్చిందండి. మళ్ళీ Download ShareChat.